శ్రీనివాస్, అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి? ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, ప్రస్తుతానికైతే డిఎస్ కొడుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఢిల్లీలో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చాక మాట్లాడతామంటున్నారు. సో మనకున్నటువంటి సమాచారం అయితే ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. వాస్తవానికి ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా న్యూరో సమస్య ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి న్యూరో హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. చాలా రోజుల నుంచి కూడా ఆయన ఇంటికి దగ్గరగా ఉంది హాస్పిటల్ కాబట్టి దాదాపుగా 2-3 రోజులకు ఒకసారైనా లేదంటే డాక్టర్లైనా ఇంటికి వచ్చి ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. సో ఈ రోజు తెల్లవారుజామున కూడా కొంత అస్వస్థతకు గురయ్యారు. సో వెంటనే ఆయనని సిటీ న్యూరో హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. సో అక్కడ ఆయన చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆయన బాడీ కూడా అక్కడే ఉంది, సిటీ న్యూరో ఆసుపత్రిలో ఉంది. సో కొడుకు వచ్చిన తర్వాత ఎక్కడికి తరలించాలి, నిజామాబాద్ తరలించాలి లేదంటే ఇక్కడే అంత్యక్రియలు చేయాలా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తూ అంటున్నారు. కొద్దిసేపటికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళ పిఏతో కూడా నేను మాట్లాడా. అరవింద్ వచ్చిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఇక డిఎస్ అంటే మనకు అందరికీ తెలుసు, డి శ్రీనివాస్ అంటే డిఎస్ గా ఆయనకు పేరున్నది. రాష్ట్రంలో ఏమాత్రం రాజకీయాల అనుభవం ఉన్నటువంటి ఎవరికైనా డిఎస్ తెలిసినటువంటి విషయమే. సో పలుమార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు నిజామాబాద్ నుంచి. తర్వాత ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి సౌజన్య, 2004-2009 ఈ సమయంలో అప్పుడు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. రాజశేఖర రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆ సమయంలో అసలు కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం నెలకొని ఉండే. సో అట్లాంటి అంటే రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి డిఎస్ గా చెప్తూ వస్తూ ఉంటారు. సో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీతో అప్పుడు కాక ఎట్లయితే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు అంటే 2 పార్టీలు కలిసి ఆ సమయంలో పోటీ చేశాయి. సో అధికారంలోకి వచ్చాయి. సో అట్లాంటి అంటే రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి డిఎస్ అని చెప్తూ వస్తుంటారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా అంటే ఆంధ్ర రాయలసీమ నాయకుల యొక్క అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ పదవులు వస్తూ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన పిసిసి చీఫ్ గా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, పార్టీని మరింతగా బలోపేతం అవ్వడానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. మరొక విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉంటారు. కాంగ్రెస్ అధినాయకత్వము అటు సోనియా గాంధీతోనూ లేదంటే మిగతా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లతో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉందంటే డిఎస్ వెళ్ళిందంటే అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. సో ఆ స్థాయి నేతగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆ స్థాయిలో రాజకీయాలు చేయడం అనేది నిజంగా అప్పట్లో చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా ఎన్ఎస్సిఐ నాయకుడిగా ఎదిగి పిసిసి చీఫ్ గా, మంత్రిగా, సీనియర్ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి డిఎస్ కి 2 కుమారులు. ఒకరు సంజయ్ నిజామాబాద్ మాజీ మేయర్ గా ఉన్నారు. అరవింద్ ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. అరవింద్ దూకుడంతా కూడా ఆయన తండ్రి వారసత్వమే అని చెప్తూ వస్తుంటారు. ఆయన ఈరోజు ఒక ట్వీట్ కూడా చేశారు, మిస్ యూ డాడీ, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ లేదంటే రాజకీయాల్లో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఇట్లాంటి స్ఫూర్తి నాలో ఉంది కాబట్టే నేను 2 సార్లు ఎంపీగా అయ్యాను అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తూ వస్తుంటారు. సో ఈ రోజు ఆయన ట్వీట్ కూడా చేశారు. మరి కాసేపట్లో అరవింద్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే దాని కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. డిఎస్ కన్ను మూయడం పార్టీకి లేదంటే వాళ్ళ కుటుంబానికి తీవ్ర లోపు అని చెప్పి అందరూ కూడా స్పందిస్తున్నారు. సో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి డిఎస్ 2015లో బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొంతకాలం పనిచేశారు. అట్లనే ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు. కొన్ని రోజులు కేసీఆర్ తో పనిచేసిన తర్వాత ఆయన మళ్ళీ తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ పెద్దగా యాక్టివిటీలో పాల్గొనడం లేదు. అంత సీరియస్ గా ఉన్న ఆరోగ్యం బాగలేకున్నా పోయిన సంవత్సరం గాంధీ భవన్ కూడా వెళ్ళారు. సో అప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు ఈ స్థాయిలో ఆయన అనారోగ్యంగా అంటే కనీసం నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా గాంధీ భవన్ కు వచ్చారంటే
ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి మక్కువ ఇవన్నీ కూడా అందరూ ఆ సమయంలో చర్చించుకున్నారు. సో అట్లా డిఎస్ అటు సొంత జిల్లాకు అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మంత్రిగా పనిచేస్తూ సో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురావడంలో వ్యూహం రూపొందించడం, అట్లనే టీఆర్ఎస్ తోటి ఆయన పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించడం, ఇట్లాంటివన్నీ ప్రతి విషయంలోనూ ఒక అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు తెలంగాణలో ఆ స్థాయిలో ఎదగడం అనేది బీసీలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉండేది ఎప్పటికీ. ఒక డిఎస్ అంటే డి శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్ అంటే అందరికి తెలిసినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. సో మరి కాసేపట్లో ఆయనని భౌతిక గాయం అయితే ఇప్పుడు ప్రెసెంట్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి సిటీ న్యూరో ఆసుపత్రిలో ఉంది. తర్వాత ఆయన ఎక్కడికి తరలించాలి, ఎక్కడ అంత్యక్రియలు చేయాలనేది ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అరవింద్ వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎక్కడ అంత్యక్రియలు చేయాలనేది దాని మీద మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సౌజన్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.